దాన్ని ఆ వెంకన్న పాదాల చెంత అర్పించింది. అలాగే అద్భుతమైన 116 మంది విద్యార్థులతో హరిహర కళాభవన్లో దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ప్రదర్శనను అందించింది ఆరభి. 1998లో 5 విద్యార్థులతో ఆరంభమైన ఆరభి స్కూల్ ఆఫ్ వైలిన్ 1000 మందికి పైగా విద్యార్థుల వైలిన్ విద్వాంసులుగా దిద్ది తీర్చింది. భారత ప్రభుత్వపు సాంస్కృతిక శాఖ ఉపకార వేతనాలు సైతం అందుకున్నారు ఇక్కడి విద్యార్థులు. యుఎస్ఏ, లండన్, మారిషస్, దుబాయ్ లాంటి దేశాల్లో కూడా అద్భుతమైన కచేరీలు అందించారు ఆరభి స్కూల్ ఆఫ్ వైలిన్ సంగీత గురువు అశోక్ గుర్జాలే గారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా సాగుతున్న మన భారతీయ సంస్కృతిని ప్రతిధ్వనిస్తూ ఇటు హిందుస్థానీ, అటు కర్ణాటక, అటు పాశ్చాత్య సంగీత సమ్మేళనంగా సాగుతోన్న ఆరభి స్కూల్ ఆఫ్ వైలిన్ విద్యార్థుల వైలిన్ సింఫనీ. ఉగాది వేడుకల ఆత్మీయ అతిథిగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతోంది రాజభవన్ కుటుంబం. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉభయ రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, మాజీ ఉన్నతాధికారులు ఎందరెందరో పాల్గొంటున్న ఈ వేదిక చూడ వేడుక.
ఆర్ఎఫ్ఈ స్కూల్ ఆఫ్ వైలిన్ అశోక్ గుర్జాలే వైలిన్ మ్యాథ్స్తో జాతీయ అంతర్జాతీయ వేదికలపై వేలాది మంది విద్యార్థులతో ప్రదర్శనలు ఇచ్చి మన హైదరాబాద్ బాల కళాకారుల్ని ప్రౌఢ కళాకారులుగా తీర్చిదిద్దిన అశోక్ గుర్జాలే బృందం వారికి మీ అభినందనలు, ఆశీస్సులు కరతాళ రూపంలో అందజేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు పంచాంగ శ్రవణంలోకి. మనకు తెలుసు ఉగాది అంటే పచ్చడి సేవనం, ఉగాది అంటే పంచాంగ శ్రవణం. ఇందాకే అనుకున్నాం, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం అంటూ. నిజంగానే సిరి సంపదలను ప్రసాదిస్తూ సకల మంగళప్రద మార్గాల్ని మనం సొంతం చేస్తూ ఎన్నో సుగుణాలను అందిస్తూ దోషాల్ని తగ్గిస్తూ గంగాది పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తూ ఆయుష్ను పెంచుతూ ఉత్తమ జీవన మార్గాన్ని సూచిస్తూ అనేక శుభాలను అందిస్తూ చక్కని సంతానాన్ని సమర్థ భారత పౌరులుగా దిద్ది తీరుస్తూ ప్రతి పనిలో విజయాన్ని చేకూర్చడం ద్వారా
మంచి ఫలాలే మనకు అందుతాయి పంచాంగాన్ని వినటం వల్ల, చదవటం వల్ల. అలాంటి సముచితమైన శ్రేష్టమైన పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణం కొద్దిసేపట్లో. తెలుగు ఉగాది వచ్చినది తీయని భావపు హేవళంబిగా, మనకిట మోసుకొచ్చినది మాధురి నింపెడు మంచి భావనల్, అనువుగా ఇచ్చిపుచ్చుకును అంకిత భావపు సామరస్యమున్, కనుడిదే రెండు రాష్ట్రముల కాకలుదీరిన పౌరులీయడన్. నిజంగానే ఉభయ తెలుగు రాష్ట్రాలు యావత్ భారతావనికే ఆదర్శ క్షేత్రాలుగా పరిఢవిల్లుతూ ప్రగతి పథాన సాగుతూ ఉన్నాయి. ప్రతి పథాన ప్రగతి రథంలా సాగుతోన్న మన భారతదేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధితో వెలుగు క్షేత్రాలు. తెలుగు రాష్ట్రాల దీపకాంతులు యావత్ ప్రపంచ ప్రజల కోసం కాంక్షిస్తున్నవి సుఖశాంతులు. ఇది హేవళంబి, హేమలంబి. ఎలాంటి విలంబనం లేకుండా హేమం తెలుగు ప్రజల సొంతం కావాలని హేమ రాష్ట్రాలుగా రెండు ప్రగతి పథాన సాగాలని ఆశీర్వదిస్తోంది ఆమని తల్లి. ఉగాది వేడుకల్లో ప్రధాన అంశం పంచాంగ శ్రవణం. పంచాంగ పఠనం గావించడానికి సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాం బ్రహ్మశ్రీ కొండగడప శ్రీ విద్యా శ్రీధర శర్మ గారు. శ్రీ విద్యోపాసకులు, జ్యోతిష వాస్తు పండితులు, ప్రవచనకర్త, వివిధ ధార్మిక సంస్థల సన్మాన గ్రహీత. హేమలంబ నామ సంవత్సర కాల గమనాన్ని మన కళ్ళ ముందుంచుతారు బ్రహ్మశ్రీ కొండగడప శ్రీ విద్యా శ్రీధర శర్మ. శ్రీ గురుభ్యో నమః. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని, త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ మే సదా. హాయి హాయిగా ఆమని సాగే అంటూ కీర్తనతో మొదలై మహాగణపతి ప్రార్థనతోని మొదలుపెట్టి చల్లటి సాయం సమయాన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆసీనులైనటువంటి ప్రముఖులకు, ముఖ్యంగా గవర్నర్ దంపతులకు, వారికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ముఖ్యులు, పెద్దలు, మహిళలు, అందరు ప్రముఖులకు కూడా స్వస్తి శ్రీ హేవలంబ నామ సంవత్సర శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానండి. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణతాం. చాలా సంతోషమండి. ఈ రోజున ఇక్కడ ప్రముఖంగా ఎవరైతే విచ్చేసినారో పెద్దలందరికీ కూడా ఒకసారి హేవలంబి నామ సంవత్సర శుభాకాంక్షలతో, ఈ యొక్క సంవత్సరంలో ఎలాంటి ఫలితాంశాలు ఉండబోతున్నాయి, ఎలాంటి విశేషాలు ఉండబోతున్నటువంటి విషయాన్ని కాస్త స్థూలంగా మీ అందరి ముందు కూడా చర్చించే ప్రయత్నము మొదలు పెడుతున్నానండి. లగ్న కేంద్రమునందున కుజుడు, బుధుడు, పంచమందు రాహు, షష్టమందు బృహస్పతి, నవమస్థానమున శని, లాభస్థానమున కేతువు, వ్యయస్థానమందు రవి, చంద్ర, శుక్రస్థితి. లగ్న కేంద్రమున కేతువు, ద్వితీయమందు శుక్రుడు, తృతీయమందు రవి బుధులు, చతుర్థ కేంద్రమున కుజుడు, సప్తమందు రాహు, అష్టమ స్థానమున బృహస్పతి, దశమ కేంద్రమున చంద్రుడు, లాభస్థానము శని స్థితి మొదలగు శుభాశుభ యోగముల చేత ఈ సంవత్సరము రమారంగా కనుక చూసుకుంటే సంతోషించాల్సినటువంటి మొదటి విషయాన్ని చెప్తున్నానండి. ఈ సంవత్సరము కూడా గత సంవత్సరము మాదిరిగానే సమృద్ధిగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నానండి.
మా చిన్నతనాన మనందరి చిన్నతనాన కూడా మనం విన్నటువంటి మాట ఒకటి ఉందండి, కృషితో నాస్తి దుర్భిక్షం అని మనం ఎప్పుడూ వింటూ ఉండేవాళ్ళము. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు, కష్టపడితే వేరే దుర్భిక్షం అనేది ఉండదు అని. అలాంటి కృషితో నాస్తి దుర్భిక్షంను ఈ యొక్క 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నదీమ తల్లి చక్కటి వర్షాలు పడడం ద్వారా ఒక చుక్క నీటిని కూడా వృధా కానివ్వకుండా జలవనరులను సమృద్ధిగా కాపాడుతూ రాష్ట్రంలో జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండడము, జలకళ ఉట్టిపడే ఉండే విధంగా ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో పాలకులు, వాళ్ళందరికీ కూడా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శుభవార్త ఏంటంటే చక్కటి వర్షాలు కురుస్తున్నాయి. ఇదే మాటను గత సంవత్సరం మీ అందరి సమక్షంలో చెప్పి అదే మాటను తిరిగి ఇప్పుడు కూడా చెప్పగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అయితే హేవలమ్మ నామ సంవత్సరం ఏదైతే ఉందో ఒక విశేషం ఏంటంటే దుర్ముఖ నామ సంవత్సరానికి ఒక అచ్చుప్రతి వంటిది, జిరాక్స్ కాపీ వంటిది. పెద్దగా వ్యత్యాసము దుర్ముఖ నామ సంవత్సరానికి హేవలమ్మ నామ సంవత్సరానికి పెద్దగా వ్యత్యాసములు ఏమీ ఈ సంవత్సరము ఉండకపోవచ్చేమో అనేటువంటి భావన ఒకటి కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈ సంవత్సరము మంత్రి ఎవరైతే ఉన్నారో అటువంటి మంత్రి శుక్రుడు అయినటువంటి కారణాన ఒక గొప్ప విశేషం ఏంటంటే పాలకులు ప్రజల యొక్క మనోభీష్టాన్ని గుర్తెరిగి వాళ్ళ మనోభీష్టానికి అనుకూలంగా పరిపాలించడం ద్వారా ఇటు పాలకులు కానీ అటు ప్రజలు కానీ సంతోషంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మంత్రి శుక్రుడు అవ్వడం అనేది ఇక గొప్ప విషయము. మంచి ఆలోచనలు, మంచి యొక్క విధానాలు, మంచి రూపకల్పనలన్నీ కూడా ప్రజలకు, ముఖ్యంగా ప్రజలకు మనోభీష్టం, వాళ్ళందరి యొక్క అవసరాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఇబ్బందులు కావచ్చు దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించడం ద్వారా ఈ సంవత్సరం ఇటు పాలకులు కానీ అటు ప్రజలు కానీ సంతోషంగా ఉండడానికి మాత్రము సమృద్ధిగా అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే రాజు యొక్క వాహనము ఉయ్యాలవుతుందండి. సేనాధిపతి బృహస్పతి, పూర్వ సస్యాధిపతి చంద్రుడు, అపర సస్యాధిపతి శని,